న్యూస్ అండ్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్కు ఉనికి ఇచ్చినటువంటి పొట్టి శ్రీరాములను ఓ కులానికి పరిమితం చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోందంటూ కూడా తీవ్రంగా విమర్శించారు. కులాల ఐక్యత సమాజానికి ఎంతో అవసరమన్న ఆయన ఎవరైనా కులాల ముసుగులో రెచ్చగొట్టేలా మాట్లాడితే కనుక జనసేన దళం తిప్పుకొడుతుందన్నారు. తెలంగాణ ముమ్మాటికి భూమి పుత్రులదేనని స్పష్టం చేశారు. ప్రాంతాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు ఆయన. ఇక కాంగ్రెస్తో తనకు ఎలాంటి గొడవ లేదని తెలియజేశారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆయన దీక్షను స్మరిస్తూ నివాళులర్పించారు. ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం అటు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే, దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. ఇంకా కుల దూషణలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరబడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. సేనాదళం అన్న ఈ కమిటీ ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ అదే మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే, సో మీరు ఏ వాదనైనా పెట్టుకున్నాం, ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీన్ని ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, నేను ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని మించి అది ఎవరికి మాట్లాడాను, అది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ మన కనీస ధర్మం ద్వేషం అయితే ఇవ్వకూడదు కదా సమాజానికి. పూర్తి నేలబిడ్డలు అక్కడ భూమిపుత్రులు, వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అలా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ పనిగట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుసు, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే, కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో ఆ రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో. వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేస్తున్నారు రోజున.